సూపర్ 6 హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నంద్యాలలో సిపిఐ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు 20,000 రూపాయలు రైతు భరోసా కింద వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సర్కార్ ఇచ్చినట్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందజేయాలని కోరారు. ముందుకెళ్ళాలి. డీజే వెహికల్ అమలు చేయాలి. ఈరోజు అన్ని మండల కార్యాలయాల దగ్గర కూడా ఎవరైతే పేదలైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. ప్రత్యేకించి సూపర్ 6 అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన తర్వాత ప్రజలు కూడా దానికి ఆమోదం తెలిపారు. సూపర్ 6 వాగ్దానాలు అమలు చేస్తామంటా ఉన్నారు. చంద్రబాబు గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు అన్ని వాగ్దానాలు కూడా అమలు చేస్తాడని చెప్పి చాలామంది ప్రజలు కూడా పేద వర్గాల వారు